కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ సార్ ఇటే సార్ దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్న మెసేజ్ని మనం కూడా అందజేయించుకుంటాం. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సైడ్ వెనక చూసి బ్రదర్ అన్న బ్యాక్ జరిగే ప్లీజ్ రోహిత్ రోహిత్ బ్రో సైడ్ గానే కొంచెం మీరు కొంచెం వెనకాల వచ్చి పెట్టుకోండి. జూమ్ पीछे जाओ कैमरा प्लीज కొంచెం ప్లీజ్ మైక్ ఓకేనా రెడీనా? ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే మీకు ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ సార్ ఒక్కసారి స్ట్రైట్ రమణ నా ఫోటో పెట్టి సార్ తోటి సార్ నా ఫోటో President, this I spoke.
more than this. That's it. Last time అయితే మౌనం అవుతాను పాప నేనే లోగో పెట్టా యాక్చువల్లీ మీరు లోగో పెట్టొద్దాం కింద పడతారు జాగ్రత్త చూస్తాను ఇక బయట మాట్లాడి మీరు పంపిస్తాను సార్ ఓకే పక్క జరగండి వాళ్ళు తీసుకుంటారు ఎస్ ఎస్ ప్లీజ్ ఓటు హక్కు వినియోగించుకున్నామండి ఇది ప్రూఫ్ ఎస్ ప్లీజ్ లోపల మాట్లాడే సార్ అది ఏ ఈసారి కూడా నా ఓటు హక్కు నా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అనే నమ్మకం ఉన్నటువంటి నాయకులకి ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రంగానే వెళ్ళటానికి సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. ఇంగ్లీష్ ఎక్కడ నేను నిలబడి అసలు నడుస్తుంటా అది ఇది ఎలా నడుస్తాడో చూస్తాను నేను. ఏముందబ్బా ఎందుకు ఏం ఆపాలి, దానికి నేనేం చేయను. ఇంకా పిలుపు ఉందమ్మా, కానీ మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ వాళ్ళు రావాలనుకుంటే వస్తారు. రైట్, దే షుడ్ ఫీల్ ఇట్. నేనేమి ఎవరికి చెప్పను, నాకు నేను చెప్పుకోవడమే కష్టం. ప్రమాణ పూర్తిగా చేశాను, చూసుకోండి కావాలి. రైట్, తులిపెట్టరా నువ్వు. రియలీ హ్యాపీ అండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళందరూ పొద్దున పూటే ఆల్ ఓవర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓటుకి తరలి వస్తున్నారు ఓటు వేసేదానికి. అలాగే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ప్రతి ఒక్కరు మీ జీవితంలోనే చాలా వాల్యుబుల్ అయినది ఏదైనా ఉందంటే మీ ఓటు హక్కండి. ఎవరు దాన్ని మిస్ చేసుకోకండి. ఓటు నేను ఎవరికి వేయట్లేదో, నేను ఎవరిని చేంద్రా పోయి నాకు రైతు పోయి అనే వాళ్ళందరూ కూల్ కాదండి, దేశద్రోహికి వస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి. మీ ఫ్రెండ్స్ని, మీ ఇంట్లో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఓటేయట్లేదని తెలిసినప్పుడు మీరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయమని ముందు తీసుకురావండి. ఎప్పుడు మంచి గవర్నమెంట్స్కి